వైఎస్ వివేకానంద రెడ్డికి పులివెందులతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన ఇక్కడి నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, ఒకసారి మంత్రి కూడా అయ్యారు. ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా పులివెందులకు వచ్చేటప్పటికి ఈ మండలంలో చాలామంది దాదాపు మెజారిటీ ప్రజల్ని ఆయన పేరున పిలవగలిగినంత వ్యక్తిగత సంబంధాలు వైఎస్ వివేకానంద రెడ్డికి ఉన్నాయి. చాలా దగ్గర సంబంధాలు. మనం చెప్పుకుంటాం అక్కడ రాజశేఖర రెడ్డి గెలిచారు, అక్కడ జగన్ గెలిచారని మనకు తెలుసు. కానీ వాళ్ళ గెలుపు వెనుక ఉన్నది కూడా వైఎస్ వివేకానంద రెడ్డి. ఆయన అక్కడ స్థానికంగా అక్కడుండి ఆ మండలంలో ఉండి ఆ నియోజకవర్గంలో తిరుగుతూ తనకున్న పరిచయాల వల్ల తనకున్న సంబంధాలతో ఆ పార్టీ రాజశేఖర రెడ్డి కావచ్చు జగన్ కావచ్చు గెలిచేలాగా తన పలుకుబడిని తనకున్న సత్సంబంధాలను వినియోగించారు. కాబట్టి అక్కడి ప్రజలకు వైఎస్ వివేకానంద రెడ్డి చాలా సన్నిహితుడు, చాలా ఆప్తుడని చెప్పాలి. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి ప్రధాన ముద్దాయి. ఓకే, అలాంటి నిందితుడు ఎవరైతే ఉన్నారో వైఎస్ అవినాష్ రెడ్డిని ఎవరైతే తమకు అత్యంత ఆప్తుడుగా భావించే వివేకానంద రెడ్డిని హత్య జరగడం, ఆ హత్య కేసులో ఎవరైతే నిందితుడిగా ఉన్నారో ఆ నిందితుడు వైసీపీ తరఫున ప్రచార బాధ్యతలు తీసుకోవడం అనేది చాలామంది వైసీపీ కార్యకర్తలకు కూడా కొంత మింగుడు పడని విషయం. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ జరిగింది. ఆగస్టు 8వ తారీఖున వైఎస్ వివేకానంద రెడ్డి 74వ జన్మదినం. ఈ సందర్భంగా వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు డాక్టర్ సునీత, వివేకానంద రెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ వాళ్ళు పులివెందులకు వెళ్ళడం జరిగింది. అక్కడ కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడ ప్రెస్ మీట్ కూడా అడ్రస్ చేశారు. ఆ ప్రెస్ మీట్లో తల్లి కూతురు ఇద్దరు కన్నీళ్లు పెట్టుకున్నారు. మా నాన్న చనిపోయి, నా భర్త చనిపోయి ఇన్ని సంవత్సరాలైంది, మాకెందుకు న్యాయం జరగదు, ఇన్ని ప్రభుత్వాలు మారుతున్నాయి, మమ్మల్ని ఎందుకు పట్టించుకోరు, ఇంకా మాకు న్యాయం జరగడం కోసం ఎన్నేళ్ళు మేము ఎదురు చూడాలి, ఎన్నేళ్ళు పోరాడాలని చెప్పి వాళ్ళు మీడియా సాక్షిగా కన్నీళ్లు పెట్టుకోవడం అనేది ఆ స్థానిక ప్రజల్ని బాగా కదిలించింది. వాళ్ళు అడిగారు, మేము ఇంకా మా ప్రాణాలు పోయేదాకా మేము పోరాడాలా, మాకు న్యాయం జరగటం లేదని వైఎస్ సునీత అండ్ సౌభాగ్యమ్మ అక్కడెక్కడైతే అంటే ఎన్నికలు కొద్దిగా 3 రోజుల ముందే అక్కడ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం అనేది ఆ ప్రాంతంలో నిజంగా చాలా ఒక సానుభూతిని క్రియేట్ చేసింది. అది వైఎస్ అవినాష్ రెడ్డి పట్ల చాలా వ్యతిరేకతను తీసుకొచ్చింది. ఎందుకంటే ఈ విషయం కూడా చెప్పారు, వైఎస్ అవినాష్ రెడ్డి మా నాన్న హత్య జరిగిన రోజున మా దగ్గరికి వచ్చి తనకు ఏవో 3 పేర్లు తీసుకొచ్చి వీళ్ళే హంతకులుగా తమ సంతకం పెట్టాలని మా మీద ఒత్తిడి తెచ్చారని కూడా వైఎస్ సునీత చాలా కన్నీళ్లు పెట్టుకొని చెప్పారు. ఇది ఆ సందర్భంలో చాలా తీవ్ర కలకలం రేపింది. అది డెఫినెట్గా వైఎస్ అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. తర్వాత తమకు అత్యంత ఆప్తుడైన నాయకుడిని హత్య జరగటం, హత్యలో ఇతను అక్యూజ్డ్గా ఉండటం, నిందితుడిగా ఉండటం, అలాంటి వ్యక్తిని ఎలా ఆదరిస్తాం, ఎలా అతను చెప్పిన పార్టీకి ఓటేస్తాం అనేది కూడా అక్కడ చాలా ప్రధానంగా చర్చ జరిగింది. ఈ వైసీపీ ఓటమిలో అవినాష్ రెడ్డికి ఉన్న ఈ ఏదైతే పాత్ర ఉందో, ఏదైతే వివేకానంద రెడ్డి విషయంలో నిజంగా హస్తం ఉందా లేదనేది మనం చెప్పాల్సిన విషయం కాదు, దాని మీద విచారణ జరుగుతోంది, తర్వాత ఆ పోలీసులు సిబిఐ అవి తేలుస్తాయి. కానీ ఎప్పుడైతే తల్లి కూతురు వచ్చి కన్నీళ్లు పెట్టుకొని విలపిస్తూ ఈ విషయం చెప్పారో డెఫినెట్గా దాని ఇంపాక్ట్ ఈ ఎన్నికల మీద ఉంది. సచిన్, రైట్, ఇంట్రెస్టింగ్ పాయింట్ని టచ్ చేస్తారు. అంటే ఎటువంటి ఇంపాక్ట్ అనేది పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దగా ప్రభావితం చూపించపోయినప్పటికీ దీని మీద అంటే లోకల్ ఎలక్షన్స్ మీద ఇంపాక్ట్ చూపించింది అనుకోవడంలో క్లియర్ కట్గా బహుశా ఇంటెన్సిటీ గురించి మాట్లాడుకోవచ్చు. సో ఇక్కడి నుంచి క్యాండిడేట్స్ విషయంలో ఒకసారి నేను టచ్ చేసే ప్రయత్నం చేస్తాను. మౌళి గారు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా క్యాండిడేట్ని చూస్ చేసుకుందా? ఎందుకంటే మహిళా అభ్యర్థిని రంగంలోకి దించింది, దాంతోపాటు బీటెక్ రవికి సంబంధించి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి, అక్కడ కూడా పోటీ చేసిన వ్యక్తి, కాబట్టి ఈ అంశం కలిసి వచ్చిందా? ఎలా చూడాలి దీన్ని? డెఫినెట్గా ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, మనం డిస్కస్ చేయాల్సిన పాయింట్. నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను మీకు, 2016లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ రమేష్ యాదవ్ అనే వ్యక్తిని పోటీలో నిలబెడితే అప్పుడు వైసీపీకు ఆ ప్రాంతంలో ఉన్న పట్టు వల్ల లేదా అతని మీద వచ్చిన ఒత్తిడి వల్ల ఆయన పార్టీని వదిలేసి నిజంగా అభ్యర్థిగా ఉండి అభ్యర్థి వైసీపీలో చేరిపోయాడు, వైసీపీ కండువా కప్పుకున్నాడు. ఈసారి టీడీపీ ఒక స్పష్టమైన